త్రిభువనపాల సర్వలోకపాలక సమర్థ సద్గురు ఓంకార స్వరూప నీవు సర్వజ్ఞుడవు. ఈ కలికాలమునందు మానవులు ఎదుర్కొను సమస్యలను అవలోకించగా మా మహర్షుల ఆవేదన అధికం అగుచున్నది. మధ్యంతర ప్రళయమునకు దారితీయునట్లు తోచుచున్నది. సమాధానము తోచకున్నది. ఇప్పటి వరకు ధర్మహాని జరుగునప్పుడల్లా మూలతత్వము యొక్క సంకల్పానుసారము శ్రీ మహావిష్ణువు అవతారధారణ చేయుట ద్వారా దుష్ట శిక్షణ ధర్మరక్షణ జరుగుచున్నది. ఈ కలియుగమందు మీరు స్వయముగా నరరూపధారణ గావించినారు కదా. మీ దివ్య ప్రణాళికలు మీకే అవగతములు. దయాసాగర, మానవులు మా సప్తమహర్షుల మరియు ఇతర ఋషి సంతతులమని గోత్రోచ్చాటన ద్వారా చెప్పుచున్నాము. మా సంతతిగా ఆచరించవలసిన ఆచార వ్యవహారములు మానవత్వపు విలువలను పాటించక భ్రష్టులైపోవుచుండుటను చూడలేకున్నాము స్వామి. వీరికి తరుణోపాయమును తెలియచేయవలసిందిగా తమరిని ప్రార్థిస్తూ తమ ప్రణాళికలు మా వంతు చేయవలసిన కర్తవ్యమును ఆదేశించిన ఎడల ధన్యులమయ్యదమని సవినయంగా అన్నారు. శ్రీపాదస్వామివారు తమ దివ్య సంకల్ప విశేషములను సకల దేవతలకు విడమర్చి వారితో చర్చించే లక్ష్యముతోనే కైలాసమునకు వచ్చినారు. కావున అందరి అభిప్రాయములు, ఆవేదనలు, ఆకాంక్షలు, అభిశంసనములు శ్రద్ధగా వింటున్నారు. లోలోన మురిసిపోవుచున్నారు. తమ విశిష్టమైన అవతార కార్య నిర్వహణకు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉన్నది. దానికి మరికొందరి సహకారమును కావలసి ఉన్నది. కావుననే అందరి వైపును ప్రసన్న దృష్టిని సారిస్తూ చిరునవ్వులు చిందిస్తూ చివరకు నారద మహర్షి వైపు చూచి, మీకు కూడా ఏదో ఆలోచనము ఉన్నట్లున్నదే. దత్తస్తోత్రములు, కవచములు చెప్పిన త్రిలోక సంచారులు, త్రికాలవేదులు అయిన తమరి ఆలోచనములను కూడా తెలిపిన దానిని కూడా పరిగణలోనికి తీసుకొనెదను అని ప్రేరణ చేసినారు. అప్పుడు నారదుల వారు లేచి త్రిమూర్తులకు, త్రిమాతలకు, దత్తస్వామికి మరియు సభలోని వారికి నారాయణ నామస్మరణంతో అభివందనం ఆచరించి ఇట్లు వచించారు. స్వామి, మీరు స్మృతిమాత్ర ప్రసన్నులు, సర్వ హృదయాంతర్వర్తులు. మాలోని ప్రశ్నలు, సమాధానములకు ప్రేరణకర్తలు తమరే కదా. ఈ సకల చరాచర సృష్టిలో తమ సంకల్పము కానిది ఏమున్నది? అయినను తమ ప్రేరణ వలన ఈ కలియుగంలో రాబోవు కాలంలో భయంకరమైన మార్పుల వలన దైవభక్తులు, గురుభక్తులు ఏ విధంగా రక్షింపబడగలరు? కలుషిత భావములతో నిండిన సమాజమునందు దైవీ కార్యములు నిర్వహించుకుని భక్తులకు కలగబోవు ఇబ్బందులను తలంచి భవిష్యత్తు గురించే మా చింతన. కలియుగ ప్రారంభములో పరమేష్టి కలిపురుషునకు ఆనతినిచ్చిన విధంగా సద్గురు భక్తులు మాత్రమే కలి ప్రభావంను దరిచేరకుండా జీవించగలరు. కానీ అటువంటి సద్గురువుల అండదండలు మానవులకు లభించవలను కదా. ఆ విషయమై మాత్రమే మా యోచన ఉన్నది. కలిలో గురుపీఠము సుస్థిరముగా నిర్వహింపబడినచో సకల దేవతలకున్నూ సంతోషము కలగగలదు. మానవులు, దేవతలు పరస్పరం సహకారులుగా ఉండవలెను. ఇది వేదవిధి. దీనికి హాని కలిగినప్పుడు మాకు చింత కలుగుట, ఆ చింతను తమరు తీర్చుట సహజ పద్ధతియే కదా. స్వామి, ఇదియే నా ఆలోచన తమ ముందు ఉంచినామని విన్నవించి కూర్చున్నారు. శ్రీస్వామివారు సభాసదులందరి వంక పరికించి చూస్తుంటే అందరి హృదయములందు గల ఆకాంక్ష విశదమగుచున్నది. చిరుదరహాసం పెదవులపై నాట్యమాడుచూ ఉండగా శ్రీస్వామి ఇలా పలికారు. తమ భవిష్యత్ ప్రణాళికను ఈ విధంగా వివరింప ఉద్యుక్తులైనారు. త్రిమూర్తులారా, త్రిమాతలారా, దేవ ముని గణములారా, మీరు వచించినది యథార్థమే. మీ అందరి యొక్క ఆశయాలు అత్యున్నతమైనవే. సర్వజీవుల సుఖశాంతులతో ఉండవలయునున్నదే దైవీ భావన. ఈ భావనను భూలోకానికి అందించుటయే ప్రస్తుత అవతార లక్ష్యము. అనగా భువినే దివిగా మార్చు ఉత్తమ సంకల్పము జరిగినది. ఇది క్రమక్రమంగా అంచెలంచెలుగా మార్పులు జరగనున్నది. మీరందరూ భావించిన విధముగా ఈ కలియుగ మానవులు అత్యంత మేధా సంపత్తి కలవారు. పూర్వము యజ్ఞయాగాది కృతువులు సత్కార్యములు చేసి అనేకులు స్వర్గలోక వైభవమును పొందాలని కోరుకునేవారు. ఇప్పటివారు అట్లుకాక దేవలోకమున ఏ ఏ సౌఖ్యములు వర్ణింపబడి ఉన్నవో వాటిని భూమిపైననే ఏర్పాట్లు చేసుకుని సర్వులు సుఖించవచ్చునని ప్రయత్నించుటయు అందు సఫలీకృతముల అగుటయు జరుగుతున్నాయి. అమరత్వము
అంటే మరణం లేని స్థితి గురించి కూడా పూర్వము నుండి ఎందరో ప్రయత్నించి విఫలులు కావడం జరిగింది. ఈ కలియుగ మానవుల్లో ఇదే భావన మా మారురూపం ధరిస్తోంది. జీవితాలు క్షణభంగురములని అందరూ తెలుసుకొనుట ద్వారా సుఖలాలసురై వారు వాటిని పొందవలనని తహతహతో అనేక రోగాల ద్వారా శిక్షలను అనుభవించుట జరుగుతోంది. అట్లు జీవితములు శరీరములు శాశ్వతము కాదని తెలిసిన మరికొందరు మరణ భయము నుండి మనసును మాత్రం దూరంగా ఉంచుకొందురు. అనగా మరణము గురించిన ఆలోచనను మనసులోకి రానియ్యకుండా ఉండెదరు. హఠాత్తుగా మరణం సంభవించగా నిర్ఘాంతపోయెదరు. అనేక దుష్కర్మల ఫలితములు రోగములుగా శరీరాలను పీడించగా దానికి అనేక ఔషధములను సేవించి నివారణ పొందుచున్నట్లు భావించి తృప్తిపడెదరు. అయినను మరణము గురించి యోచించరు. ఈ విధంగా నిర్భయముగా మసులుటయే మృత్యువుపై విజయం సాధించినట్లు భావించెదరు. దేవతా సుఖములు దివ్యములనియు వారు నిర్మించుకొని అనుభవించు సుఖములు క్షణికములు ప్రమాదకరములు భ్రమ మాత్రమని ఎరుగరు. మానవ శరీరమే యంత్ర మంత్ర తంత్ర సముదాయమును జ్ఞానమును ఎరుగక కొందరు సంచరించెదరు. ఒకరినొకరు చంపుకొనుటకు ఉద్యమించెదరు. యంత్ర మంత్ర తంత్ర రూపమైన వారి శరీర భాగాలను అధ్యయనం చేయగలిగిన వారు కొందరు ఆ జ్ఞానంతోనే యంత్రములను భౌతికంగా తయారు చేసి సర్వులకు ఉపయోగించు విధముగా చేసి సేవ చేసినట్లుగా భావించుకొందురు. కొందరు మంత్రములను తమకు అనుకూల విధముగా మార్చుకొని సిద్ధిని ప్రాప్తింపచేసుకొనలేక సతమతం అయ్యెదరు. కొందరు తంత్రవిద్యను ఉపాసించి పరులకు మేలు చేస్తున్నామని భావించుచు తమకు ఇతరులకున్ను కీడునే సంకల్పించుకొనుట తటస్థించును. సర్వానర్థములకున్ను మూల కారణం తత్వజ్ఞాన శూన్యతయే. వారు ఏ ఏ పరిస్థితులను సుఖములని భ్రమిస్తారో ఆయా సుఖములు దుఃఖహేతువులు, రోగహేతువులు, మరణహేతువులుగా పరిణమించును. ఇది అజ్ఞానవశముననే జరుగును. సంతాన నిరోధక ఉపాయములను అవలంబించి భగవత్ సృష్టికి తాము అడ్డుకట్ట వేయగలిగినామని ఘనముగా చాటుకొందురు. మరికొన్ని శతాబ్దముల తర్వాత సంతానమును పొందుటకు కావలసిన శరీర పుష్టిని అవకాశములను కోల్పోయేదరు. అప్పుడు మేధావులు అనబడు జ్ఞానులు కొందరు సృష్టి అనేది మానవుని చేతిలో లేదనే సత్యాన్ని ప్రబోధం ద్వారా తెలిపి జాతి నిర్వీర్యం కాకుండా సృష్టి ఆగిపోకుండా ఉండేటందుకు మానవాళిలో కావలసిన మార్పులు తెస్తారు. అహింస విధానమును పాటిస్తున్నట్లు భావిస్తూ జీవహింస చేస్తారు. తల్లిదండ్రులను హింసిస్తారు. భార్యాపిల్లలను హింసిస్తారు. తృప్తి ఓర్పు శ్రద్ధలు లేనప్పుడు వారికి అశాంతియే కానీ సుఖం అన్నది ఉండదు. ఎవరైనా తాము చేయు పనులే ధర్మమైనవి గాని తమ పద్ధతులే సక్రమమైనవని గాని భావిస్తారు. ఇతరులు ఏమి చెప్పినా ఒప్పుకొనరు. అధికారం కొరకు ప్రతివారు తాపత్రయపడతారు. సేవాభావం మనసులో ఉండరాదు అని అందరూ అహంభావంతో యజమానులమనే భావిస్తారు. ఎవరి తప్పు వారికి తెలియదు. ఇటువంటి సహజమును దారిలో పెట్టుటకు సక్రమ మార్గంలో నడిపించుటకు సంపూర్ణ శ్రద్ధ సహనం శుద్ధమైన అంతఃకరణము కలిగి సర్వజీవుల పట్ల దయ ప్రేమ భక్తి కలిగి ఉండే గురువుల అవసరం ఎంతైనా ఉన్నది. తనకు తాను తరించాలనే భావమును విడిచి సద్గురువులు సమాజ సేవకు పూనుకోవాలి. సమాజంలోని దీనులను హీనులను రోగులను పాపులను ప్రేమతో దరిచేర్చుకోవాలి. అనగా ఇప్పటి వరకు ప్రవర్తిల్లుచు జాతి కులములను ముందు దూరం చేసుకోవాలి. పుణ్యాత్ములైన వారికి గురువులుగా ఉంటూ పాపులకు దూరంగా సంచరించుటలో గొప్పదనం ఏమీ లేదని తెలుసుకొని దిగజారిపోవుచున్న వారిని ఉద్ధరించుటకు గురువులే పూనుకోవాలి. తప్పు చేసిన వారిని ప్రేమతో అత్యంత చాకచక్యంతో తప్పు నుండి మరలించాలి. దీనికి గురుతత్వం మాత్రమే సమర్థవంతం అయినది. మీరు దర్శించిన భవిష్యత్ కలిప్రభావమంతయు సత్యమే. మీరందరూ ఒక్కసారి పునరాలోచనము గావించి చూడుడు. ఎంతటి ఘోరకలినైనా ఎంతటి విచిత్ర గతి కలిగి నడుస్తున్నదైనా మనము మన మార్గమును కొంచెము సవరించుకున్నచో ఎటువంటి వారైనను మన మార్గములోనికి తేగలము. వేద విజ్ఞానము కూడా ఒక్కొక్క యుగములకు కావలసిన మార్పులతోనే ప్రవర్తిల్చున్నది కదా. వేదమే సృష్టికి మూలం. దానిని అనుసరించియే విధాత సృష్టి జరుగుచున్నది.
ఈ ప్రకృతి అంతయు నిత్య చైతన్యముతో కూడి మార్పునకు తావిచ్చుచున్నది. ఆ ప్రకృతియే మానవుని ప్రవృత్తి కూడా అయ్యున్నది. అది మార్పు చెందుట అన్నది సహజమే. దీనికి మరికొంచెము విశ్లేషించుకొనున్నచో నా సంకల్పము మీకందరకు విశదం అగును అని చెప్పుచుండగానే వినువారందరికీ శ్రీపాదస్వామి వారి గురుతత్వము అవగతమైనది. వారి అపార కరుణకు సర్వులు ముగ్ధులైనారు. తిరిగి శ్రీపాదస్వామి వారు ఇట్లు వచించారు: మీరందరూ పూర్వం చేసిన దుష్టశిక్షణనే తలంచి యోచించుచున్నారు. దుష్టశిక్షణ అనగా దుష్టబుద్ధితో తప్పు చేసిన వారిని దండించి శిక్షించుట జరుగుచుండేది. ఇప్పుడు దీనికి ఒక నూతనమైన రహస్య ప్రణాళికను నిర్ణయించినాను. ఇప్పుడు దుష్టబుద్ధియు, మంచి బుద్ధి, ఇతరులకు మేలు చేయు బుద్ధియు, త్యాగబుద్ధియు అన్నీయు ఒకే మానవులో నిండి ఉండి ఒక్కొక్కసారి ఒక్కొక్క బుద్ధి వానికి ప్రేరణలు చేయుచున్నవి అను విషయమందరికీ విదితమే. అందుచేత ఆ వ్యక్తిని సంహరించుట కుదరదు. కాబట్టి ఎటువంటి వ్యక్తినైనా ప్రేమతో దరిచేర్చుకొని వానిలోని దుష్టగుణములందు ప్రవర్తన తెప్పించినచో వానిలో దుర్గుణములు సద్గుణములుగా మారి రూపుదిద్దుకొనును. తద్వారా ప్రేమతత్వమును వానిలో అభివృద్ధి పరిచెదము. అపారమైన క్షమాగుణములతోనూ ద్వేషమును దూరీకరించెదను. పాపాలకు ప్రాయశ్చిత్తముగా పూర్వము తపస్సు, యజ్ఞములు, పూజలు విధించినాము. ఇప్పుడు నామస్మరణ మాత్రమునే వారి అనేక పాపములను నిర్మూలించెదను. వారిలో సత్వగుణ ప్రేరణ చేసి రజో తమో గుణముల నుండి బయల్పడునట్లు చేయుదును. ఏ విధమైన ఆయుధమును ధరించను. సాధురూపమును ధరించి ప్రేమయే భూషణముగా ధరించి సంచరించెదను. నా శుద్ధమైన జ్ఞానప్రకాశంలో ఎంతటి పాపులైనను ధరించవలనను బుద్ధి కలిగిన చాలు. వారు నా వైపు తిరిగి ఒక్క అడుగు వేస్తే నేను వారి వైపుగా 9 అడుగులు వేస్తాననే వాగ్దానం ఉన్నది. తద్వారా చిన్న పెద్ద, స్త్రీ పురుష, కులం మతం, బీద ధనిక భేదం లేకుండా అందరి యందును నూతన భక్తి విధానమును ప్రేరేపించెదను. ఆ పైన వారి కర్మానుభవం ద్వారా కొంత కర్మలు నశించిపోవును. అవధూత లక్షణములు తెలిపి వారందరికీ సూక్ష్మంలో మోక్ష మార్గమును చూపిస్తాను అని శ్రీస్వామి వారు తెలుపుచూ ఉండగా మహర్షులు, దేవతలు ఆశ్చర్యపోయారు. నారదుల వారు విస్మయంతో, స్వామి, ఏమీ ఈ వింత? పాపులను శిక్షించుటమాని ప్రేమించెదరా? తప్పు చేసిన వారిని ప్రేమతో దరిచేర్చుకొందురా? కోపాలు, శాపాలు ఇకపై ఉండవన్నమాట. ఈ నూతన ప్రణాళిక యొక్క అమలు ఎట్లు జరగనున్నదో వేచి చూడవలను. భూలోకమున దుష్టులను శిక్షించకనే ధర్మస్థాపన చేయ నిశ్చయించితిరా. ఇది ఎట్లు సాధ్యము అనిపించుచున్నది. కొంచెము దీనిని వివరముగా తెల్పండి స్వామి అనగా శ్రీస్వామి వారు నవ్వుచూ, శిక్షయను పదము శిక్షణ అని తెలియుడు. శిక్షణ అనగా విద్య గరపుట, తద్వారా అవిద్యను దూరీకరించుట జరుగును అని తెలిపిరి. అదీకాక వారు స్వయంగా తెలుసుకున్న కర్మల ఫలితములు ఎట్లయినా అనుభవించక తప్పదు. ఇంకా వేరు శాపములతో పని ఏమున్నది? చేసిన కర్మ ఫలానుభవము చేత వారు బాధపడున్నప్పుడు వారిని మరింత నిందించక ప్రేమతో, సానుభూతితో ఆదరించుటను సర్వులకు నేర్పి మానవ సేవయే మాధవ సేవయని అసలైన సేవ యొక్క స్వరూపమును అందరికీ అభ్యాసము చేయించుట ద్వారా కొన్ని కర్మ ఫలానుభవములో సూక్ష్మీకరింపబడి తొలగిపోవునట్లు ఈ ప్రణాళికను నిర్ణయించబడింది. ఈ విధంగా గురువులైన వారు ప్రేమమూర్తులు, త్యాగమూర్తులుగా ఉండవలనని శాసనము జరిగింది. వీరు శిష్యులకు 9 లక్షణములను గురించి బోధించవలసి ఉండును. అకించనత్వము అంటే అహంకార రాహిత్యము. నిర్మత్సరత్వం అంటే మత్సరం లేకుండుట. 3 దక్షత కలిగియుండుట అంటే సోమరితనం లేకుండుట. 4 నిర్మమత్వము అంటే మమకారము లేకుండుట. 5 గురుసేవా పరాయణత్వం అంటే శరణాగతి. 6 నిశ్చలత్వము చంచల స్వభావం లేకుండుట. 7 పరమార్థ జిజ్ఞాస నిరంతరం పరుల సుఖశాంతులను కోరుట. 8 అనసూయాత్వం అంటే అసూయ లేకుండుట. 9 పవిత్ర
సత్యభాషణం అంటే శుద్ధమైన సత్యమైన మాటలు పలుకుట. ఈ లక్షణములన్నీయు సద్గురుని యందు నిరంతరం శోభించుచుండవలను. బోధ ద్వారా ఏమి తెలుపదలంచెనో దానిని తాను కలిగి ఉండవలను. ఈ విధమైన అవగాహనను జనులకు కలిగించుటయే ఈ అవతార లక్షణము. సరి అయిన సమయమందు ఇట్లు అవతరించుట నా కర్తవ్యము. ఈ అవతార రహస్యమే మీకు మార్గదర్శనమును కలిగించును. శ్రీ రామావతారమున దేవతలందరూ వానర వీరులుగాను, శ్రీ కృష్ణావతారమున యోగులు మునులు గోపికల రూపంగాను అవతరించి తరించింది మీకు తెలియను. కావున ఈ సంకట పరిస్థితుల్లో భూలోకమును ఉద్ధరించు సేవలో ఎవరైనా ఇష్టపూర్తిగా పాల్గొనవచ్చును. బలవంతం ఏమీ లేదు. కానీ మీరు భువిపై సద్గురు రూపంతోనే అవతరించి విశ్వమనే గురువుగా భావించి సేవించదలచియుంటే ఇప్పుడు నేను ప్రతిపాదించిన సకల సాధనా సంపత్తితో అవతరించి మానవ సేవ చెయ్యండి. గురు సేవ అనగా విశ్వమానవ సేవ అని మరువరాదు. సుఖదుఖములు, పాపపుణ్యములు, శీతోష్ణములు, అహంకార మమకారములను ద్వంద్వములకు ఏమాత్రం లోను కారాదు. ఇంతకంటే ఎక్కువ మీకు చెప్ప పనిలేదు. త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలు ఎవరు భువిపైన అవతరించిన పై విషయములకు అనుకూలంగా గురుస్వరూపముగానే రావలను. అట్లు సద్గురువులై ప్రజలను సన్మార్గములో నడిపించుట ద్వారా లోకోద్ధరణ చెయ్యండి అని చెప్పగా వారిలో కొందరు ఏ సమయమందు అవతరించవలననో సూచనలు ఇవ్వమని కోరగా ఆయా సమయానుకూలంగా మీకు సూచనలు అందుతాయి. ఆ విధంగా అవతరించి కల్మషముల నుండి మానవజాతిని జ్ఞానబోధలతో ఉద్ధరించవలసిందిగా ఆజ్ఞాపన చేసిరి. తాము ప్రతి శకమందు సద్గురు రూపధారణ చేసి ఆవిరణ కృషి చేస్తామని తెలిపినారు. తమ తదుపరి అవతారము నరహరి అనియు, మాణిక్య ప్రభు శ్రీ స్వామి సమర్థులనియు, తదుపరి శ్రీ సాయిబాబాగాను, శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి బ్రహ్మానంద సరస్వతిగాను వచ్చేదనని పలికి ఒకానొక సమయమందు 2-3 చోట్లను ఇంకనూ ఎక్కువ చోట్లను కూడా అవతరించి నా లక్ష్యమును నెరవేర్చెదనని తెలిపిరి. క్రమంగా ఈ దివ్య ప్రణాళిక యొక్క స్వరూపము విజృంభించి లోక కళ్యాణమునకై ప్రతివారు సిద్ధము కాగలరు. తర్వాత భూత ప్రేత పిశాచ గణములు తమ వంతు కార్యనిర్వహణకు సిద్ధముగా ఉంటిమని స్వామివారిని వేడగా ఇట్లు సెలవిచ్చినారు. మీరందరూ మీ మీ శక్తులతో యుక్తులతో స్వాభావికంగానే భూమిపైన సంచరించండి. ఏ మానవుడైనా గజకన్న గోకన్న టక్కుటమార విద్యలతో ప్రజలను మోసగించు ప్రయత్నంలో గురువుగా చలామణి అయితే వారి యందు చేరి దుష్టగుణాలను బాగుగా వృద్ధిపరచండి. ఆ పైన ఈ కాలభైరవ స్వామి వారు తన శక్తితో వారికి బుద్ధి గరిపి సకల పరీక్షలు నిర్వహించి అర్హత కలిగిన వారిని నా సన్నిధానమున చేర్చును. కావున కాలభైరవ స్వామి యొక్క ఆధీనమునందు మీ గణములందరూ మానవుల బుద్ధులను మార్చుటకు సంసిద్ధముగా ఉండండి. అందరూ సద్గురువును చేరునట్లు చేయండి. లోక కళ్యాణ కార్యమందు నిమగ్నులు కండి అని ఆజ్ఞాపించారు. కశ్యప ప్రజాపతి లేచి నమస్కరించి స్వామి తమ తీర్థాటనము పూర్తి చేసుకుని తదుపరి భరతఖండమందు శ్రీశైలమునకు దగ్గరలో కృష్ణానది మధ్యన కురోపురమును ఈ ఒక దివ్యందు తపస్సాధన నెపంగా నివసించుడు. అచట పూర్వము మేము తపస్సు చేసి శ్రీమన్నారాయణ్ణి 3 అవతారములకు తల్లిదండ్రులమైతిమి. ఇప్పటికి ఎంతో మహాత్ములు అచట అదృశ్యముగా తపస్సు తపస్సమాధి అయి ఉండెదరు. ఈ ప్రదేశం యొక్క మహిమ ముందు కాలంలో ప్రసిద్ధము కాగలదు. మీ యొక్క తపస్సుతో అచటి మహిమ అద్భుత రీతిన జనులను ఆకర్షించుకొని వారిని పుణ్యవంతులుగా చేయును. ఈ విధంగా ఆ స్థలము మీ లోక కళ్యాణ కార్యమునకు దోహదకారి కాగలదు. పాపులను దయతో పవిత్రీకరించుటకై ముఖ్య ఉద్దేశమని చెప్పినారు. కావున నేను ఈ సూచన చేయగలిగితిని. మేము మీ నూతన ప్రణాళిక విధానము జయప్రదంగా వలనని సంకల్పించి నిత్యము విశ్వశాంతికై ప్రార్థించదమని చెప్పగా శ్రీ దత్తాత్రేయ స్వామి అనుమతించి అట్లే అగుగాక అని ఆశీర్వదించిరి.
తదుపరి దక్ష ప్రజాపతి వారు లేచి నమస్కరించి, స్వామి, భూలోకమున యజ్ఞయాగాది క్రతువులు పూర్వం వలె గాక ఇప్పటి వారి బలమునకు తగినట్లు సులభ పద్ధతిలో ఆచరించు నూతన విధానమును ప్రవేశపెట్టుటకు తగిన సమయము తమరు సూచించినచో ఆ ప్రణాళికను మేము ఎవరైనా సాధకుల ద్వారా అందజేసి మా వంతు సహాయము చేయవలనని కోరుచుంటిమి. ఈ విధంగా మానవులు దేవతలను ఒక్కసారైనా తలుచుకుంటా తటస్థించెను. వారి పాప ప్రక్షాళనమునకు ఈ ప్రక్రియ చక్కగా తోడ్పడనని మా అభిప్రాయము. తమరు ఇందులకు అవకాశము కల్పించవలనని కోరుచున్నాము అని ప్రార్థించగా, శ్రీ దత్తస్వామి వారు తప్పక తమ సూచనను పరిగణలోనికి తీసుకుందుమని వాగ్దానము చేసిరి. సమయమునకు తగిన సూచనలు తమకు ఇవ్వబడునని తెలిపిరి. గణనాథుడు శ్రీ స్వామివారితో ఇట్లు చెప్పెను, తమ నూతన దివ్య ప్రణాళిక చాలా అద్భుతముగానున్నది. దేవతలమందరము మా యొక్క శక్తియుక్తులను ఉపయోగించి తమ లోక కళ్యాణ భావనకు అనుకూలముగా ప్రవర్తించెదము. భక్తులైన వారిని ఎటువంటి కఠిన పరీక్షలకు గురి చెయ్యక స్మరణమాత్ర సంతుష్టులమై వారి పట్ల దయ కలిగి ప్రవర్తించెదము. తమరు ప్రస్తుతం గోకర్ణ క్షేత్రమున కొంతకాలం నివసించి అచటి దైవత్వమును మహిమ పరచి కొందరికి జ్ఞానబోధలు కావించెదరుగాక. తదుపరి కురువపురమున కృష్ణానది ఉత్తర తీరమున పురాతన కాలం నుండి మా యొక్క స్థానము ఏర్పడి ఉన్నది. ఆ సహజ ఘట్టమునందు ఎందరో మహాయోగులు తపస్సు చేసి సిద్ధిని పొందినారు. తమరు అచటికి చేరిన పిదప పరస్పరం చర్చించుకుని లోక కళ్యాణ కార్యమును కొనసాగించెదముగాక. మాకు ప్రాధాన్యతను కల్పించదలచియే తమరు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ఈ అవతారము తీసుకుని ఉన్నారు. మనము ఇరువురమును భావనతో కలికాల మానవులను ఉద్ధరించదముగాక అని పలుకగా, చిరునవ్వులతో శ్రీపాదస్వామి వారు తలపంకించి, మీ సహకారంతో మా ప్రణాళిక విజయము సాధించునుగాక. మా అవతార ప్రయోజనము మీ ద్వారా కొన్ని వందల సంవత్సరముల తర్వాత ప్రచారంలోనికి వచ్చి వేల సంవత్సరములు ప్రజలకు అందుబాటులో ఉండగలదు అని వాగ్దానం చేసినారు. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి వారు లేచి, దేవదేవ, మీ దివ్యావతారము సంచరించు ప్రతి చోటను ధర్మరక్షణ చేయు కొరకు మేము నాగరూపమును సంచరించుచు ప్రజలయందు భక్తిభావములు పెంపొందునట్ల చేయు ప్రక్రియను చేపట్టెదము. ఈ రూపంగా మీ సేవ మాకు లభించగలదని ప్రార్థించెదను. నాగరూపము మానవుని శరీరమందు అంతర్లీనముగా ఉన్నను వారు మమ్ము భౌతికముగా చూచి ద్వేషించెదరు. తమరి దయవలన, అపార ప్రేమ వలన తమ ప్రేమ సామ్రాజ్యంలో మాకు భాగము కల్పించినచో మేము వారికి దైవ సమానముగా తోచగలము. ఈ యొక్క అవినాభావ సంబంధమున తమరే పునరుద్ధరింపగలరని నమ్మియున్నామని పలుకగా, తప్పక అట్లే జరుగునుగాక అని శ్రీ స్వామివారు ఆశీర్వదించారు. తదుపరి బ్రహ్మదేవుడు ఇట్లు పలికెను, శ్రీపాద శ్రీవల్లభ, ఇంతకు పూర్వమే కలియుగ మానవుల సంక్షేమమును భక్తిని సంకల్పించుకొని భృగు మహర్షి శ్రీ మహావిష్ణువును వక్షముపై పాదములతో తాకుట ద్వారా శ్రీ మహాలక్ష్మి అలిగి వైకుంఠమును వీడిపోగా శ్రీమన్నారాయణుడును భూలోకవాసుడుగా మార్పు చెందెను. అవతార సమయము కాకున్నను భూలోకమందు భక్తి ప్రపత్తులు నెలకొల్పు అవసరమున ఆయన పద్మావతీదేవిని పరిణయం ఆడెను. వైకుంఠమునకు నారాయణ్ణి శ్రీ మహాలక్ష్మిని రప్పించుటకు అందరమును కొంత నాటకమాడి ఎట్లో నెగ్గితిమి. శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశనామముతో కలియుగ అవతారముగా కీర్తింపబడుచు అనేక మందిని భక్తి మార్గంలో నడిపిస్తూ భూలోక వైకుంఠమను పేరు తిరుమలకు సార్థకం చేశారు. అయినా శ్రీ వెంకటేశ్వర స్వామివారు మాతృప్రేమను అందరిపై వర్షింపచేయుచున్నారు కాబట్టి భక్తులు వారికి పితృ స్థానములను కల్పించి గురుభావన చేయలేని స్థితిలో ఉన్నారు. అయినను నామస్మరణతోనే ఆ స్వామి సకల సౌభాగ్య సంపదలను తమ భక్తులకు ఇచ్చుచున్నారు. ఈ విషయాన్ని ఆసరాగా తీసుకొని భక్తుల యొక్క కోరికలు పెరుగుచున్నవే కానీ భక్తి క్రమంగా తరిగిపోవుచున్నది. శరణాగతి అనుభవము నిర్మలమైన భక్తి క్షీణ దశకు చేరుచున్నది. దానిని పునఃప్రతిష్ఠింపవలసిందిగా తమరిని కోరుచున్నాము అని విన్నవించగా, శ్రీ దత్తస్వామి వారు అవును, భక్తులలోని లోపాలను తొలగించుటకు తగు సమయంలో సూచనలను ఇచ్చెదను. శబరిమలపై నెలకొన్న
ధర్మశాస్త్ర కూడా ప్రస్తుతం నివురుగప్పిన నిప్పువలే ఉన్నారు. విజయవాటికలోని కనకదుర్గమ్మ మహాశక్తివంతమైన దైవమైనప్పటికీ దైవీకమైన పూజలు సన్నగిల్లినవి. శ్రీశైలమందు వెలసిన శ్రీ మల్లికార్జుని వైభవము మరుగుపడియున్నది. వీటన్నింటికీ పునరుద్ధరించుటకై ప్రజల్లో భక్తిని చైతన్యపరచెదను. కొంత వ్యవధిలో అన్నియూ పరిపుష్టము కాగలవు. ముందు ముందు కాలంలో మండల దీక్షలను ప్రతిపాదించి ప్రచారం మొనర్చు గురువుల ద్వారా ఈ కార్యమును సానుకూలపరచెదను. సమస్త క్షేత్రములు వైభవోపేతమై అలరారును. నారదుల వారికి కలిగిన సందేహమును కూడా ఇదియే సమాధానము. గురుభక్తులకు రక్షణ ఏ విధముగా ఉండునని అడిగారు. వారికి సర్వదా సద్గురువుల కృప రక్షణ కవచముగా ఉండగలదు. గురుభక్తుల యొక్క మనస్సు ప్రలోభములకు చోటు పెట్టకుండునంత వరకు నా రక్షణకు లోపం ఉండదు. నా అవతార పరంపర ఆగదు. కలియుగాంతం వరకు నా కర్తవ్యమును ఇట్లే నిర్వహించెదను. మీరందరూ సహకరించండని ఆదేశములిచ్చిరి. ఈ ప్రణాళిక ఇట్లు నిర్ణయింపబడిందని శ్రీస్వామి వివరించగా దీనికి ఆమోదముగా అందరూ జయ జయధ్వానములు చేసినారు. శ్రీస్వామివారు అందరికీ తమ నిజరూప దర్శనం ఇచ్చి ఇక తమ తదుపరి కార్యక్రమముకై ఉపక్రమించగా శంకరుడు లేచి వచ్చి శ్రీస్వామికి దండము కమండలము సమర్పించుకొని నమస్కరించెను. బ్రహ్మదేవుడు వచ్చి జపమాలను సమర్పించి నమస్కరించెను. శ్రీమన్నారాయణుడు అపరిమితానందంతో స్వయంగా తులసిమాలను శ్రీస్వామివారి మెడలో అలంకరించి ప్రణామమును సల్పెను. ప్రథమ గణములలోని వారు వచ్చి స్వామి కురులను సికగా మలిచిరి. నారదుల వారు ఆ సికకు రుద్రాక్షమాలను అలంకరించినారు. తుంబురుడు ముందుకు వచ్చి చేతులకు రుద్రాక్ష కంకణాలు, మెడలో రుద్రాక్షమాలు అలంకరించి నమస్కరించెను. శ్రీస్వామివారు ఇల్లు వదిలి సందర్భంలోనే తండ్రి అప్పలరాజు శర్మ పావుకోళ్లను పాదాలకు తొడిగించారు. ఆంజనేయ స్వామివారు ప్రకటమై నమస్కారమునర్చి స్వామివారికి ఒక వ్యాఘ్రాజీన మును సమర్పించుచు, స్వామి, దీనిని తమరు స్పృశించిన చాలును. ఇది తమరి వెంటనే అదృశ్యముగా ఉండి తమరు ఎక్కడ ఆసీనులగుదురో అక్కడ ప్రకటమగును. తమరు లేచిన వెంటనే అదృశ్యమగును. దయతో స్వీకరించమని కోరగా మందహాసవదనులై శ్రీపాద శ్రీవల్లభులు దానిని చేతితో స్పృశించగానే అది అదృశ్యమయ్యను. అటు నుండి శ్రీస్వామివారు గోకర్ణ క్షేత్రమును చేరినారు అని శ్రీ విఠల్ బాబావారు శ్రీపాదస్వామి వారి తీర్థయాత్రా విశేషములను అద్భుత రీతిన వివరింపగా భక్తులమందరము విని నిజానందమును ఓలలాడేరి. శ్రీ విఠల్ బాబా గారు శ్రీ దత్త సంకల్పాన్ని ఇలా వివరించి శ్రీ కాలభైరవ స్వామి గురించి ఇలా చెప్పారు. కాలభైరవుడు కాశీయందు ఉన్నాడు. కాశీ పరమ పవిత్ర పుణ్యక్షేత్రముగా అలరారుచున్నది. అచట మరణమును పొందిన వారికి పునర్జన్మ లేదని శాస్త్రము ఘోషించుచున్నది. ఈ సూత్రము అనుసరించి ప్రతి వారును కాశీలో మరణించాలని కోరుకొనుట సహజం. కానీ కాలభైరవుని తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. మానవులు చేయు సకల కర్మలను కాలభైరవుడు క్రమబద్ధం చేసి కాలానుసారంగా అనుభవించేందుకు వీలుగా సుఖదుఖ రూపాలుగా అమర్చి మానవులను పుట్టిస్తాడు. వాటిని ముందుకు వెనుకకు జరపాలన్న కాలభైరవునికే అధికారం ఇయ్యబడింది. కాలభైరవుడు అనగా కాలస్వరూపమే, కాలానికి అధిపతి. భైరవుడు అంటే భయంకరుడు అని అనుకుంటారు. కాలాన్ని నిర్నిబద్ధంగా నడిపేవాడని అసలైన అర్థం. గొప్ప ధ్వని కలిగి ఉన్నాడని అర్థం. సర్వత్రా వ్యాపించి ఉన్నాడని అర్థం. మీరు ఏ సమయానికి ఏ పనిని చేసినా చేయకపోయినా కాలము తన పని తాను చేసుకుపోతుంది. కావున కాలగమనాన్ని నిరంతరం గమనించుకోమని పెద్దలు చెప్పుకుంటారు. ఈ కాలభైరవ స్వామి కాశీలో మాత్రమే ఉంటే ఇంతటి జటిలమైన కార్యనిర్వహణ ఎలా చేయగలడు? కాబట్టి కాలరూపంలో జగత్తంతయు నిండియున్నది. మీ హృదయమనే గడియారాన్ని ఆయనే కదిలిస్తున్నాడు. దానిని ఆధారం చేసుకునే భౌతికమైన గడియారం తయారు చేయబడింది. ఈ విధంగా మీ లోపాలను బయటను
మీ లోపలను బయటను నిండియున్న కాలస్వరూపిణి నిరంతర స్మరణతో కార్యనిర్వహణ సామర్థ్యాన్ని పొందవచ్చును. ఆయనను కొలిచేవారికి బలం, శౌర్యం, ధైర్యం, సాహసం, దక్షత సంప్రాప్తిస్తాయి. నిద్రించిన వారిని మేల్కొల్పునది కాలమేనని తెలుసుకుంటే జ్ఞాన విషయాల పట్ల మేలు కొనుటకు కూడా కాలభైరవుని సహాయమే మనకు అవసరమని తెలుస్తుంది. నిద్రించిన వ్యక్తి తప్పనిసరిగా మేలుకొన్నని భావిస్తారు. కానీ అట్లు మేలుకొనకపోయినచో అతను కాలధర్మము చెందినని భావించుతారు. కాలమునకు ధర్మమునకు అవినాభావ సంబంధం ఉన్నది. కావున మీ ధర్మాచరణలో కాలమును గడిపినచో కాలము ధర్మము మిమ్ము సన్మార్గమునందు నడుపును. తర్వాత జీవునికి తిరిగి సన్మార్గమందే జన్మ లభించును. కావున కాలభైరవుని మహత్వమును తెలియగలవారు లేరు. ఈ విధంగా భావిస్తూ అనుసరించుట అందరి కర్తవ్యం. ఏలననగా ఆయనయే దత్తస్వామి, జగద్గురుడు, సన్నిధికి చేర్చువాడు, ముక్తి మార్గమును చూపువాడు. ఆయన చేతిలో నెమలి ఈకల కట్టను ధరించి మరి ఒక చేతిలో అగ్నిపాత్రను ధరించినాడు. పాశము, ఢమరు, అంకుశములను ధరించి ఉన్నాడు. అవన్నీ భక్తుల కర్మలను అనుసరించి శుద్ధి చేసి జీవులకు శ్రేయస్సును కూర్చుట కొరకే ఉపయోగించును. ఆశలను తన అంకుశంతో పికిలించివేయును. ఢమరు శబ్దంతో పాప విషయక చర్చలు ఆశ్రితులు చెవులబడనీయకుండా రక్షించును. తన ఆశ్రితులైన వారి కర్మలను నెమలి ఈకల చీపురుతో తుడిచివేయును. గ్రహబాధలను తొలగించును. మొండి తనముతో తమ ఆచారములే సరి అయినవని విద్యాహంకార, పాండిత్యాహంకార, కులాహంకార, వయోహంకారాలతో విర్రవీగు వారికి ఆయన చేతిలో ఉన్న అగ్నిపాత్రతో విద్యుత్ చికిత్స చేసి వారి దోషాలను పోగొట్టి సరి అయిన మార్గంలో పెట్టునని కాలభైరవోపనిషత్తు నందు చెప్పబడినది అని సవివరంగా తెలిపి పండరీపురంలోనూ క్షేత్రపాలకుడు కాలభైరవుడే. కాశీవల్నే శ్రీక్షేత్ర శ్రీవల్లభాపురంలో కూడా క్షేత్రపాలకుడు కాలభైరవుడే. మన శరీరమనే క్షేత్రానికి కూడా క్షేత్రపాలకుడు కాలభైరవుడే కదా. ఆ విధంగా ఆయన తత్వాన్ని తెలుసుకుని ఆయన కొలువైన క్షేత్రము అనగా శరీరం కాశీ అని భావించి ఎందరో ముక్తిని బడిసి ఉన్నారు. విషయమును శ్రవణం చేయాలి, తర్వాత దానిని మననం చేయండని అందరినీ ఆశీర్వదించారు. నిజమే, కాలమును మనం ఉపయోగించుకుంటే ధన్యులం అవుతాం, లేకుంటే సోమరులం అవుతాం. విచిత్రం ఏమంటే ఎదుటివారి సోమరితనం మనకు తెలుస్తుంది, కానీ మనది మనకు తెలియదు. ఇదే మహామాయ. ఆ మాయ నుండి తప్పుకోవడానికి ఒక్కటే మార్గం, అదే నామస్మరణం. శ్రీపాద శరణం, శ్రీపాద శరణం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. దిగంబరా దిగంబర, శ్రీపాదవల్లభ దిగంబర. ఇది 7వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః.